మల్లేష్ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమేనా? ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్ముతారా? కూరగాయలు అంటే పొలం నుంచి పండించుకుంటాం. ఏం పండిస్తారన్న? టమాటా, క్యాలిఫ్లవర్ కూరగాయలు అన్నీ పండిస్తాం. అట్లా దిగుబడి మంచిగా వస్తుందా మరి? దిగుబడి ఉంది కానీ రేట్లు లేవు. ఏ కూరగాయలకు రేట్లు లేవు. రేట్లు లేవా? ఎందుకట్లా? ఇదే ఎందు గురించి అంటే ఎందుకు గురించో ఇక వాళ్ళు ఎక్కువ వస్తుందా మరి ఎట్లా అని కానీ ఎట్లా అయితే ఏం లేదు. ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్? ఏం చేస్తారు ఏం లేదు. ఏం పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు అంటే ఏ పథకాలు వస్తలేవు. 6 గ్యారెంటీలు అమలు చేసినట్టుగా ఢిల్లీ పోయి చెప్తుండ్రు కదా. ఏం అమలు చేసారు? బస్ ఒకటి, ఆ కరెంట్ ఒకటి చేసారు. ఇంకేం చేసారు? ఆ రుణమాఫీ కొంతమందికి అయినా కొంతమంది కాలేదు. ఇంకా రుణమాఫీ కాలేదా? రుణం తెచ్చుకోరా? తెచ్చుకున్నాం. ఎంత? ₹1,00,000 తెచ్చుకున్నాం. గట్టిగా మాట. ₹1,00,000 తెచ్చుకున్నాం. ₹1,00,000 తెచ్చుకో కాలేదు ఇంకా. కాలేదు. ఎందుకంటే ఇక బ్యాంకు ప్రాబ్లం అంటారు. అది బ్యాంక్ ప్రాబ్లం. ఇట్లయితే పరిస్థితి నేను ఇవాళ ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. అయితే మరి ఇట్లా చేసినప్పుడు అయితేనే ఉంటాయి కదా. ఎందుకు రైతులు ఎందుకు ధైర్యం కోల్పోతున్నారు? పెట్టిన పెట్టుబడి వస్తలేవు. పెట్టిన పెట్టుబడి వస్తలేవు. అవి ఏం చేస్తాం మరి? మందులు కొట్టినాయి, మందులకు రేట్లు ఎక్కువైపోయినాయి, మసాలాకు రేట్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఏం చేస్తాం? అట్లా రైతు బంధు కూడా వస్తలేనట్టు. రైతు బంధు అసలు లేదు. ఈ రేవంత్ రెడ్డి వస్తుంది మొత్తమే లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తమే లేదు. మరి 15,000 ఇస్తా అంటారు కానీ 15,000 అంటారు. 15,000 లేవు, 12,000 అంటారు. 12,000 లేవు, 10,000 గట్టి లేవు. 10,000 లేవు. ఇంక 15,000 ఎడికి వస్తాయి. మొత్తంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది టెన్షన్గా వచ్చినాయి. 10,000 వస్తుంది. ఆసరా అయ్యేది. ఆసరా పెన్షన్ వస్తుంది. రైతు బంధువులకు ఇబ్బంది అవుతుందా? రైతు బంధువులకు ఇబ్బంది కదా మరి. వీటికి మందులకు రేట్లు ఎక్కువ అయిపోయింది. మరి రేట్లు లేవు. అదే ఉంటుంది కదా. ఆసరా అవుతుంది. అది లేదు. మరి ఇక్కడ ఇట్లుంటే పరిస్థితి ఢిల్లీ పోయి అన్ని అమలు చేసినాం తెలంగాణలో అంటున్నారు కానీ ఏం అమలు చేసిరో ఏం చేస్తారో కానీ ఇక ఏమీ కాలేదు. ఇంకా పర్లేదు. ఏం కాలేదు. రైతుల పరిస్థితి ఏంది మరి? అంతా ఆగమాగమే ఉంది కదా. ఇబ్బందులు పడుతున్నారు అనుకోవచ్చు. చాలా ఇబ్బందులు పడుతారు. మరి ఎందుకు అర్థం కావట్లేదు ప్రభుత్వానికి? ఇక చేస్తారా చేయరా మరి ముంగడ చూస్తుంటే తెలుస్తుంది. అంతే. మరి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా రైతన్నలు. మరి ఈ మరి ఏం చేస్తామన్నా? ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు వస్తలేవు. ఏం చేస్తాం? ఇది తప్పదు కదా. ఇప్పుడు మానసిక ఒక రైతుకు రుణమాఫీ అయింది, ఇంకొక రైతుకు రుణమాఫీ కాకపోవడం మనసు అనేది ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు ఒకటి ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు పంట పండించడా ఇప్పుడు ఏంటంటే రేటు ఉన్నప్పుడేమో దిగుబడి కాదు, దిగుబడి వచ్చినప్పుడు రేటు రాదు. అట్లా ఇప్పుడు అన్నిట్లో మందులో కూడా డోసులో బోసులో అన్నిట్లో తగ్గించాడు. ఇప్పుడు మందుల షాప్లోకి వస్తే ఒక 1 లీటర్ మందు తీసుకున్నాం అనుకో, డబ్బులు చేయమంటాడు. డబ్బులు చేస్తే ఏం అసలు ఏం పని చేస్తారో తెలుసా. అన్నిట్లో డోసు తగ్గించాడు. అన్ని కాలేదు. రుణమాఫీ కాలేదు. 2,20,000 ఉన్నది కాలేదు. 2,00,000 లోపు ఉన్న వాళ్ళకి కూడా కాలేవు. మొన్న కొంతమందికి అయినాయి. ఇప్పుడు అప్పుడు సర్వే చేసి కొంతమందికి అయినాయి. మొన్న కొంతమందికి అంటే ఇప్పుడు సగం మందికి అయినాయి. మళ్ళీ సగం మంది కూడా కాలేవు. మళ్ళీ ఏదంటే బ్యాంక్ ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, ఆధార్ కార్డు ప్రాబ్లము, ఇది అనేది చెప్తున్నాడు. అట్లనే బొంకుడ పోతున్నాడు అంతే. ముఖ్యమంత్రి చేసేసినాం అందరికి ఇచ్చేసి ఏడ చేసేది సార్. ఇప్పుడు 40%, 60% అయింది అనుకో, 40% కాలేదు రుణమాఫీ. సర్వే చేసినాడు అట్లే ఉండాలి. ఆదిలాబాద్ లో ఒక రైతు కూడా ఆత్మహత్య మరి చేసుకుంటారు సార్. ఇప్పుడు మానసికంగా ఒక రైతుకు వచ్చిందంటే ఇంకో రైతు రాకపోతే మానసికంగా చేస్తాడు. ఏం చేస్తాడు మరి అట్లా. మరి అప్పులు ఎక్కువ మరి. అరే ఆయనకు వచ్చే నాకు రాకపోయా అన్నట్లు అదో మానసికంగా ఉంటుంది. సరిగ్గా పంట వండక, సరిగ్గా ఉండగా, ఆహారంగా లేక అట్లా. రైతు బంధు కూడా రైతు బంధు 21 రూపాయి కూడా వాళ్ళలేదు ఇప్పటి వరకు. మళ్ళా ఇప్పుడు వార్తలు ఏం చెప్తాడంటే వచ్చే ఇప్పుడు 26 తారీఖు నుంచి వస్తాయి అంటాడు. ఏం వస్తాయి లేకుంటే లేవు. అది 6 గ్యారెంటీలు ఇస్తారా మరి? ఢిల్లీకి పోయి 6 గ్యారెంటీలు ఏడే అయినాయి. ఖాళీ ఒకటి బస్సు ఒకటి ఏంటంటే కరెంట్ ఒకటి 2 పాస్ అయినాయి అనుకో. అన్ని సగం సగమే ఉన్నాయి అంతే. ఢిల్లీ పోయి చెప్తున్నాడు కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు మరి చెప్పడా మరి ఏం చేస్తాడు? ఢిల్లీకి పోయి చెప్తాడు. ఇచ్చాడు, సగం ఇచ్చాడు, చెప్తున్నాడు. ఇంకేంది అంతే. ఇప్పుడు అందరికీ క్లియర్గా అయితేనే కదా. క్లియర్గా అయితేనే అది సక్రమంగా అవుతుంది అన్నట్లు.
ఇప్పుడు అందరికి క్లియర్ గా ఉంది, మరి ఎట్లా చెప్తారు ముఖ్యమంత్రి అయినా? మరి చెప్పొద్దు, యాక్చువల్ కంటే చెప్పొద్దు మరి. అన్నీ మొత్తం కంప్లీట్ అయిందంటే హరీష్ రావు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు 100% హరీష్ రావు ఏమంటాడు, 190% నాకు చూపెట్టు, ఒక 5% అంటే ఎట్లన్నా మిస్టేక్ అయితే ఎవరిదన్నా చూపెట్టి నేను రాజీనామా చేస్తా అంటుండే హరీష్ రావు. ఈయనేమో 60% రుణమాఫీ అయింది, 40% ఇంకా రుణమాఫీ కాలేదు. నీకు బాగానే తెలుసు అంటే హరీష్ రావు అన్నది వీళ్ళందరూ అంటే పొలిటికల్ చూస్తావా? పొలిటికల్ చూస్తాము, టీవీ చూస్తాము, అన్ని చూస్తాం మేము. అన్ని చూస్తాం. వీళ్ళేమో హరీష్ రావు రాజీనామా చేయండి అంటాడు. రాజీనామా చేయమంటే హరీష్ రావు అంటాడు నాకు 95% ఇప్పుడు ఒక 5% అలగొచ్చు రైతు కన్నా 90% అన్న చూపెట్టారా కదా. ఇంతవరకు 60% అయింది, 40% కాలేదు. 60% అయింది, 100% అయిందని ముఖ్యమంత్రి చెప్పుకో. 100% ఏడైంది, కాలేదు. ఇప్పుడు సర్వే చేయమని ఊరు సర్వే చేయమని ఎంతమంది తెలుస్తుందిగా. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా కాలేవు. ఇక రేవంత్ రెడ్డి ఏమో మీది కట్టుండి చేస్తా అంటాడు. ఆయన తుమ్మెల నాగేశ్వరరావు మంత్రి కట్టకుండి కావు అంటాడు ఆయన అంటాడు. ఎవరి మాట నమ్మాలి చెప్పు? ముఖ్యమంత్రి ఒక మాట ఉంటుంది, మరి ఎట్లా చెప్పియా? ఏం చెప్తే మరి ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? అదే చెప్తాడు, 2 లక్షల పైన వాళ్ళకి కట్టుండి చేస్తా అంటాడు. మొన్న తప్పులోపులు ఉన్నాయి, 3 నెలల సంధి చేసుకుంటూ వస్తే సగంలో సగం పాస్ అయినాయి. అదే ఆధార్ కార్డు తప్ప ఏదో, ఆధార్ లింకులే బ్యాంకులే తప్ప ఏదో అట్లా. ఇక అందులో కూడా సగం మందికి మాఫీ కాలేము. మళ్ళా సగం మంది ఉన్నారు. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, అడ్డే ఉన్నారు అన్నారు. ఏం లేదు. ఇక మళ్ళా చేస్తా అంటారు, మళ్ళీ ఇట్లనే జరుపుకుంటూ పోతుంటాడు. ఇక అది పరిస్థితి. అంతే. మార్పు కావాలని ఏది మార్పు ఏం చేస్తుంది? ఏం చేస్తున్నా అన్న? ఇప్పుడు ఆఫీసర్ పంపిస్తాడు, ఒకనాడు ఆఫీసర్ 4 రోజులు వచ్చి ఎంక్వైరీ చేయమంటే ఆఫీసర్ వస్తాడు, ఓ నాడు వస్తాడు, ఇట్లా ఇరిగిపోతాడు, చూసిపోతాడు, గ్రామ సెక్రటరీకి అప్పచెప్తాడు, ఆమె ఏదో చెప్పింది ఉన్నది రాస్తుంది, పంపిస్తుంది అంతే. ఏమో 26 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇండ్లు ఇస్తామంట చెప్తారు. కానీ 26 తారీఖు రావాలి. ఇగో నీ చెప్తా డైరెక్ట్ గా ఏమి ఇయ్యడానా అన్ని హామీలు ఇష్టప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు ఏమి ఇస్తలేము అంతే. మాకు ఏడిచ్చింది చెప్పు మరి, చూపెట్టు, మాకు చూపెట్టు ఏడిచ్చింది, మాకు ఇచ్చినవి చూపెట్టే, మాకు ఇచ్చిన హామీలు చూపెట్టు అంతే. ఈ హామీ ఇచ్చినా అని చూపెట్టు. మనం రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, మీకు రైతు భరోసా చేస్తా అని చెప్పిండు, ఏం చూపెట్టు, ఏడా చూపెట్టు మరి. చేస్తే చూపెట్టు మరి అన్న, మా దగ్గర నాది ఆధార్ కార్డు సహా చూపెడతాను. 1,000 కోట్లు చేసిరట రైతు రుణమాఫీ. అరే మా దగ్గర నేను ఆధార్ కార్డు సార్ నాకు చేసిన చూపెట్టు మన అంటారు అన్న. కాలేదు ఏమంటలే అన్న, కాదు అది కాదు. ముఖ్యమంత్రి చేసినామంటాడు. నేను ఇంకోటి చెప్తా వింటావా? మా ఎమ్మెల్యే గెలిచిండు, మా ఎమ్మెల్యే యాదయ్య మా టీఆర్ఎస్ వికారాబాద్ చెవెళ్ళ కాన్సెస్ కాలే యాదయ్య గెలిచిండు. మళ్ళా కాంగ్రెస్ లో దూరిండు ఆయన. అర్థమైందా? అట్లా అది మొత్తం దొంగ రాజకీయం, వాళ్ళే దొంగలు, ఇంకా మాకేం చెప్పేది. మేము ఇంకేం నమ్మాలి దానికి? లేదంట కాంగ్రెస్ అయితే కాని పని. మళ్ళా ఇప్పుడు నేను టీఆర్ఎస్కే ఓటేస్తా, కాంగ్రెస్కి అయితే ఓటే. మాకు టైంకి వేసింది తప్ప పైసలు, తిన్నికి బూకలేదు అంటే టైంకి వేసింది పైసలు, అంతవరకు. కాంగ్రెస్ అయితే వేయలేదు. మార్పు రావాలని కోరుకున్నాం కానీ వీడు వస్తే వేస్తాడు అనుకున్నాం, వేయలేడు అంతే. చేయలే. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అయితే రైతు బంధు మాకు ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, 5 లక్షలు వచ్చినాయి. మా నాయన చనిపోయాడు, 5 లక్షలు వచ్చినాయి అని మస్తు మంది చెప్పుకున్నాం కళ్ళమ్మగలు. అట్లా అని చెప్తున్నా నేను. నాకు రాలే కానీ కాకపోతే మా వాళ్ళకి వచ్చినాయి అన్నట్టు, పేదలకు వచ్చినాయి. వచ్చిన 5 లక్షలు పెట్టి బాగుపడ్డాడు అంతే. ఇస్తలేదు. మా ఊళ్ళో ఇప్పటికి 4 చనిపోయారు ఈ రోజు. అడిగి రోజు 60 అవ్వడానికి 1 రూపాయి రాదు.
ప్రజాపాలన అంటాడు కదా మరి ముఖ్యమంత్రి. అరే ప్రజాని వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా నేను నలుగురు చనిపోయారు అని చెప్తున్నాను డైరెక్ట్. ఇప్పుడు ఏమని చెప్పు పైసలు ఆ. వాడు ఏం చేస్తలేడు, అంత ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు నిజమేనా? ఆత్మహత్య అంటే చెప్తే ఏంటావా, అప్పులు ఎక్కువయ్యి నేను చెప్తే ఏంటావా, పెద్ద జరావు నేను చెప్తా ఏంటావా, ఎలాంటి పరిస్థితుల్లో చెప్తారా అంటావా, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఆయన ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఉన్నప్పుడు ₹1,00,00,000 అనేది, ఇప్పుడు 40 లక్షలు అంటే ఇప్పుడు ఉండలే. రైతుల ఆత్మహత్య అంటే ఎట్లా అంటే తెలుసా, 40 లక్షలకి ఆడు అప్పుడు ₹1,00,00,000 ఉన్నాడు కదా, ఇప్పుడు 40 లక్షలు అంటే ఎవడు ఉండలే. మరి ఏం చేయాలి మరి, వాడు అవి అప్పు తెచ్చి కొన్నాడు, వాడు ఏం చేయాలి మరి, అట్లా పరిస్థితి ఉందంట. పరిస్థితి అది. ఎట్లా ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి వాడు ముఖ్యమంత్రి రేపు పొద్దుగాల నువ్వు రేపు పొద్దున బై ఎలక్షన్ పెట్టు, రేపు పొద్దున సీఎం నువ్వు కేసీఆర్ కాకపోతే నేను చూస్తాను అంతేనా? అంతే. అంత ధీమాతం చెప్తున్నావు. పర్ఫెక్ట్ చెప్తున్నా. నువ్వు బై ఎలక్షన్ రేపు పొద్దున పెట్టి నువ్వు కేసీఆర్ కాకపోతే కాదు అంతేనా? అంతే మళ్ళా ప్రజలందరూ కేసీఆర్ కావాలంట. అంతే డైరెక్ట్ చెప్తున్నా. మరి ఒక్క 15 సంవత్సరాలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంటున్నాడు. 15 సంవత్సరాలా? 15 సంవత్సరాలు అన్న 15 రోజులు ఉన్న వేస్ట్ ఆడు, అంతా డైరెక్ట్ చెప్తున్నా రేవంత్ రెడ్డి వేస్ట్ అంట. వేస్ట్.